మేషరాశి. అమ్మాయిక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి, వీరెటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అశ్విని, భరణి, కృతిక ఒకటో పాదం ఇవన్నీ మేషరాశిలోకి వస్తాయి. మేషరాశి వారికి దూర ప్రయాణాలకి అవకాశం అనేది కనబడుతుంది. ముఖ్యంగా దూరంగా ఉండే ప్రదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో అది విద్యా సంబంధమైన ప్రయాణాలు కావచ్చు, ఆధ్యాత్మిక సంబంధమైన ప్రయాణాలకు కానీ ఎక్కువ అవకాశం ఉన్నట్టుగా గోచరిస్తోంది. అలాగే దాంతోపాటుగా ఆధ్యాత్మిక ఆలోచనలు, కొంత సంతృప్తికరమైన విషయాలలో ఎక్కువ ఆలోచనలు చేయడం బట్టి ఆశించిన స్థాయిలో ఫలితాలు పొందడానికి ప్రయత్నాలు చేయడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. అలాగే దాంతోపాటుగా వ్యక్తులతో కమ్యూనికేషన్ విషయంలోనూ, దాంతోపాటు సమానంగా ఏదైనా చేసే ప్రయాణాల ద్వారా లాభాన్ని ఆశించేసే ప్రయాణాల్లో మొదలైన వాటికి ఎక్కువ ఆస్కారం ఉన్న రోజుగా ఈ రోజును మనం భావించవచ్చు. వృషభ రాశి. అమ్మాయిక వృషభ రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం కృతిక, రోహిణి, మృగశిర 2 పాదాలు. ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి ఈ రోజున చేపట్టిన కార్యక్రమాల్లో ఆకస్మికమైన ఖర్చులు ఉన్నప్పటికీ కూడా అది మీ యొక్క అభివృద్ధి కొరకు చేసే అవకాశాలు అనేవి అధికంగా ఉంటాయి. అంటే ఏ రకమైన ఖర్చు చేసినా, అది ఆకస్మికంగా చేసినా, అనుకోని ఖర్చులైనా అవన్నీ కూడా మీకు విద్యాపరమైన విషయాల్లో కానీ, మీ గౌరవాన్ని పెంపొందించే విధంగా కానీ అవకాశాలు ఉన్నాయి. అలాగే మిత్రులతో కలిపి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి, లాభదాయకమైన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ప్రయత్నాలు చేస్తారు. ఆ సందర్భంలో కొంత అనుకోని వివాదాలు వచ్చే అవకాశం ఉన్న రీత్యా మిత్రులతోనైనా ఆత్మీయులతోనైనా వీలైనంత వరకు అలాంటి వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి సమన్వయం పాటించవలసిన ఆస్కారం అయితే కనబడుతుంది. మిథున రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మిథున రాశిలోకి వచ్చిన నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు. ఈ యొక్క మిథున రాశి వాళ్ళ విషయం తీసుకుంటే సంఘంలో గుర్తింపు, గౌరవం, మైత్రి బంధాలు పెంపొందించుకునే విధంగా ఆలోచనలు అనేవి అధికంగా చేస్తారు. మంచి మిత్రులు ఏర్పడతారు. సంఘంలో గుర్తింపు, గౌరవం ఏర్పడుతుంది. మీ యొక్క నమ్మకాలకి తగిన విధంగా మీరు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనేవి అధికంగా ఉంటాయి. ఆర్థిక సంబంధమైన విషయాలు కూడా చాలా వరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. అంతేకాకుండా చేస్తున్న ప్రతి కార్యక్రమంలో కూడా, అంటే తీసుకునే నిర్ణయాల్లో కానీ, చేస్తున్న కార్యక్రమాల్లో కానీ వీలైనంత వరకు వ్యక్తిగతంగా మీ అంతటి మీరే మీ సొంత నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం అనేది కనబడుతుంది. ఇతరుల మీద ఆధారపడకుండా సొంతంగా నిర్ణయాలు తీసుకుంది. వృత్తిలో ఎదుగుదలకు కావచ్చు, లేకపోతే మీ భాగస్వామి వ్యవహారాలకు సంబంధించి కావచ్చు, మీ సొంత నిర్ణయాలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు అధికం చేస్తారు. కర్కాటక రాశి. అమ్మాయిక కర్కాటక రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క పునర్వసు 4 పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి శత్రు, రోగ, రుణాల మీద మీకు విముక్తి వచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తారు. అలాగే శ్రమ అధికంగా ఉన్నప్పటికీ అనుకున్న ఫలితాలు సాధించే దిశగా ప్రయత్నాలు చేస్తారు. ఆధ్యాత్మిక ఆలోచనలు ప్రబలుతాయి. అలాగే ఆధ్యాత్మిక పర్యటనలు, దేవాలయ సందర్శనలు, అలాగే డొనేషన్స్ ఇవ్వడం మొదలైన వాటికి ఎక్కువ ఆస్కారం అనేది ఉంది. శత్రువుల మీద విజయం సాధించడానికి చేసే ప్రయత్నాల్లో మీరు విజయం సాధించే దిశగా నైపుణ్యాలను పెంచుకుంటూ ముందుకు పెడతారు. సింహరాశి. మైక తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? సింహరాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ నక్షత్రాల్లో మఖ, పుబ్బ, ఉత్తర 1 పాదం సింహరాశిలోకి వస్తాయి. సింహరాశి వాళ్ళ విషయంలో ఆలోచనలు చాలా అనుకూలంగా ఉండేట్టుగా ప్రయత్నాలు చేస్తారంటే మీ ఆలోచనలు ఎక్కువ శాతం ఆత్మీయులకు సంబంధించి కానీ, సంతానం యొక్క వృద్ధికి సంబంధించిన విషయాల్లో కానీ, ఇన్వెస్ట్మెంట్ సంబంధించిన విషయాల్లో కానీ ఎక్కువ ఆలోచనలు చేస్తారు. వాటికి సంబంధించి పెట్టుబడులు పెట్టడానికి చేసే ప్రయత్నాల్లో లాభ నష్టాలను బేరీజు వేసుకుంటూ వ్యక్తుల్ని సంప్రదిస్తూ ముందుకు వెళ్ళడానికి ఎక్కువ ప్రయత్నాలు అనేవి అధికంగా చేస్తారు. అలాగే అదే విధానంలో మీ యొక్క సంతానం అభివృద్ధి కానీ, వారి విద్యా విషయంలో కానీ, ఆరోగ్య అభివృద్ధి విషయంలో కానీ చాలా వరకు అనుకూల ఫలితాలు అనేవి కనబడుతున్నాయి. కన్యా రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి కన్యా రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కన్యా రాశిలోకి వచ్చిన నక్షత్రాలను తీసుకున్నట్లయితే మనం ఉత్తర, హస్త, చిత్త 2 పాదాలు కన్యా రాశి వాళ్ళు. ఈ కన్యా రాశి వాళ్ళకి ఆర్థిక విషయాల్లో కానీ, గృహ సంబంధమైన విషయాల్లో కానీ, ముఖ్యంగా గృహ వాహన విషయాలలో ఎక్కువ దృష్టిని కేటాయిస్తారు. అలాగే విద్యార్థులు విద్యకు సంబంధించిన విషయాలలో నూతన అంశాలు నేర్చుకోవడానికి చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. అలాగే విద్యా సంబంధమైన వస్తువుల కొనుగోలు కొరకు చేసే ప్రయత్నాలు ఒకటి మీకు అనుకూలంగా ఉంటాయి. అంతేకాకుండా వృత్తికి సంబంధించిన విషయాల్లో, ముఖ్యంగా మీరు ఏదైనా వృత్తి చేసే ప్రదేశాల్లో కానీ అక్కడ మీకు అభివృద్ధి, గౌరవం మొదలైనవి పెరిగే అవకాశాలు,
మీ శక్తికి శ్రమకి తగిన గుర్తింపు గౌరవం ఎదురయ్యే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. తులారాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి తులారాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? తులారాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు. ఈ యొక్క తులారాశి వాళ్ళకి సంఘంలో గుర్తింపు, గౌరవం, మంచి మిత్రులు, అనుకున్న పనులు సాధించుకునే నేర్పు, దగ్గర ప్రయాణాలు మొదలైన వాటికి ఆస్కారం అనేది ఉంది. అంతేకాకుండా ముఖ్యంగా మీరు ఏదైనా ఆధ్యాత్మిక పర్యటనల కోసం దూర ప్రయాణాలు చేయడానికి కానీ, లేకపోతే తండ్రి పెద్దలు మొదలైన వారి యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి చేసే ప్రయత్నాలు కానీ మొదలైనవి మీకు చాలా వరకు అనుకూలంగా ఉండే విధంగా ముందుకు పెడతారు. అలాగే పుణ్యబలాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలకి అనుకూలత అధికంగా కనబడుతుంది. వృశ్చిక రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశిలో వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క విశాఖ, అనురాధ, జ్యేష్ఠ ఈ వృశ్చిక రాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా మాటల వల్ల ఎలాంటి చికాకులు కలగకుండా కుటుంబ వ్యవహారాల్లో, ఆర్థిక అంశాలలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెడతారు. అయినప్పటికీ కూడా సంతానానికి సంబంధించి కానీ, కుటుంబానికి సంబంధించిన విషయాల్లో కానీ మీరు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం అనేది అధికంగా కనబడుతుంది. వారి యొక్క అభివృద్ధి విషయంలో కానీ, వారి కొరకు చేసే ఖర్చుల విషయంలో కానీ ఈ రోజున మీరు అంటే ఇతరులకు ఎవరికన్నా వాగ్దానాలు చేసిన విషయంలో మొదలైన వాటన్నిటికీ కూడా ఈ రోజున దానికి సంబంధించిన విషయాల్లో కొంత ఖర్చులు లాంటివి కనబడుతున్నాయి. అయినప్పటికీ సంతానం, కుటుంబం యొక్క అభివృద్ధి కొరకు మీరు చేసే ఖర్చులు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ధనుస్సు రాశి. ఇక ధనుస్సు రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ధనుస్సు రాశిలో వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మూల, పూర్వషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ యొక్క ధనుస్సు రాశి వాళ్ళకి మీ మీద మీకు నమ్మకం, గుర్తింపు, గౌరవం, అలాగే శక్తి సామర్థ్యాల మీద నమ్మకం మొదలైనవన్నీ పెరిగే అవకాశం ఉంది. అలాగే భాగస్వామ్య వ్యవహారాల మీద ఎక్కువ దృష్టి సారిస్తారు. సంఘంలో గుర్తింపు, గౌరవం, మీ శ్రమకి తగిన ప్రతిఫలం మొదలైనవి ఏర్పడే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. అలాగే పేరు ప్రఖ్యాతలు పెరిగే విధంగా మీరు పడిన శ్రమకి గుర్తింపు అనేది లభిస్తుంది. అయితే మీ యొక్క వ్యక్తిగత విషయంలో శ్రద్ధ కొరకు ఆర్థికంగా కొంత ఖర్చులు అనేవి అధికం చేసుకున్నప్పటికీ అది మీ యొక్క పర్సనల్ గ్రోత్ కోసం మీరు చేసే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. అలాగే ఆరోగ్యం మీద కొంతవరకు శ్రద్ధ వహించవలసిన అవసరం అయితే కనబడుతుంది. మకర రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మకర రాశిలో వచ్చిన నక్షత్రాలు తీసుకుంటే ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట ఈ యొక్క మకర రాశి వాళ్ళకి ఈ రోజున స్థిరాస్తుల గురించి ఎక్కువ ఆలోచనలు చేస్తారు. అలాగే ప్రయాణాల కొరకు కూడా ఆలోచనలు చేస్తారు. అలాగే సంఘంలో మీకు పలుకుబడి పెరిగే విధంగా మీ యొక్క భాగస్వామితో కలిపి తీసుకునే నిర్ణయాల విషయం కావచ్చు, జీవిత భాగస్వామితో కలిపి ప్రయాణాలకు సంబంధించి కానీ ఖర్చులు అనేవి అధికంగా ఉన్నప్పటికీ కూడా అది మీకు ఆనందాన్ని, సంతృప్తిని ఇచ్చే అవకాశమే కనబడుతుంది. అంటే శ్రమతో కార్యక్రమాలు సాధించుకుంటూ పలుకుబడి పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఎక్కువ కృషి చేస్తూ ముందుకు పెడతారు. అయితే శత్రువులు ఇబ్బంది పెట్టడానికి చేసే కార్యక్రమాల వల్ల మీ పలుకుబడి పెరగడంతో పాటు నైపుణ్యాలను పెంచుకుంటూ ఆ దిశగా మీరు ముందుకు వెళ్ళడానికి ఎక్కువ ప్రయత్నాలు చేస్తారు. కుంభరాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కుంభరాశిలో వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర 3 పాదాలు. ఈ కుంభరాశి వాళ్ళకి సంఘంలో పలుకుబడి పెరగడానికి చిన్ననాటి మిత్రుల సహకారం, దూర ప్రదేశాల్లో ఉండే బంధువుల యొక్క సహకారంతో వృత్తికి సంబంధించిన విషయాల్లో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం, వృత్తి చేసే ప్రదేశం నుంచి నూతన ప్రదేశాలకు మారడానికి చేసే ప్రయత్నాలు కొంతవరకు అనుకూల ఫలితాలు ఇస్తాయి. విద్యాపరమైన విషయాల్లో విద్యార్థులకు, అలాగే దూర ప్రదేశ ప్రయాణాల్లో వ్యక్తులకు చాలా వరకు అనుకూల ఫలితాలు కనబడుతున్నాయి. మీ ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక సంబంధమైన ఆలోచనలు ఎక్కువ చేస్తారు. అలాగే వ్యక్తుల సహకారం, తోడ్పాటు మీకు లభిస్తాయి. సంఘంలో ఉన్నత వ్యక్తుల సహకారంతో అనుకున్న పనులు సాధించుకోవడానికి మీరు ఒక చక్కటి ప్రణాళిక ఏర్పరచుకొని దాని ప్రకారం ముందుకెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. మీనరాశి. ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మీనరాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకుంటే పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. మీనరాశిలోకి వచ్చిన నక్షత్రాలు మీనరాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ దృష్టిని కేటాయిస్తారు. మీ ఆలోచనలను వృత్తికి సంబంధించిన విషయాలలో పెట్టడం బట్టి మీ సృజనాత్మకత పెరిగే విధంగా మీరు నిర్ణయాలు తీసుకుంటారు. మీరు వృత్తి చేసే ప్రదేశాల్లో మీ ఆలోచనల్ని ఉపయోగించి వ్యక్తులు మీకు ఒక రకమైన గుర్తింపు, గౌరవాన్ని ఇవ్వడానికి ఆస్కారం అనేది ఉంది. అయినప్పటికీ తెలియని అసంతృప్తి, పనిలో భారం కొంత అధికంగా ఉండడం బట్టి కొంత చికాకుగా అనిపించే అవకాశం ఉంది. సౌకర్యాలు అనేవి కొంతవరకు తక్కువగా ఉండడం బట్టి కూడా చికాకు అనేది ఏర్పడే అవకాశం ఉంది. విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాల మీద ఎక్కువ దృష్టి సారించాలి. వీళ్ళంతవరకు శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని జపించడం వల్ల విద్యాపరమైన అవరోధాలను అధిగమిస్తూ ముందుకెళ్ళడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది.